సో మనం కూడా మన చర్చ్ నుంచి 19th రోజు సెమీ క్రిస్మస్ కండక్ట్ చేసి కొంతమంది కొత్త వాళ్ళకి సువార్త చెప్పడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చిన, అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఒక సేవకుడు ఇలా అన్నాడు, ఆయన స్టేటస్ చూసిన మొన్న. ఆయన ఏం చెప్పిండంటే, ఈ క్రిస్మస్ సీజన్లో ఒకరు కనీసం ఒకరికన్నా సువార్త చెప్పకపోతే లేదా ఒకరికన్నా మన సువార్త అందించకపోతే అది మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్గా జరుపుకోవడం అది కాదని చెప్తా ఉండే ఆయన. అంటే మనం ఒకరికి సువార్త చెప్పినమంటే ఈ క్రిస్మస్ సీజన్కి అది మన జీవితం ద్వారా దేవుని సంతోషపరిచినట్టే ఆయన చెప్తా ఉన్నమాట. సో మొత్తానికి మీరు కూడా చాలామందికి సువార్త చెప్పి ఉంటారు, సంఘంగా వ్యక్తిగతంగా. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇక క్రిస్మస్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏముంటుందంటే క్రిస్మస్ ఎక్కడ జరుపుకోవాలి, ఇంకా మనం ఏం అరేంజ్మెంట్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. రైట్. సో కొంతమంది అయితే నవంబర్ 1st వీక్ నుంచే క్రిస్మస్కి షాపింగ్ స్టార్ట్ చేశారు. ఓకే. సో మేము ఒకసారి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాం లాస్ట్ మంత్లో నవంబర్లో. అంటే క్రిస్మస్ కోసంగా జనరల్గా వెళ్ళినాము. అప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారు, అన్న క్రిస్మస్ షాపింగ్ కోసం వచ్చినాం అని చెప్తూ ఉన్నారు. అంటే అప్పుడే వచ్చి స్టార్ట్ చేశారు ఏందన్న అంటే, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు డిసెంబర్ వరకు అవుతూ ఉంటుందన్న, వీక్లీ ఒక వారం వస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. సంతోషం. మనం దేవుని వాక్యాన్ని చూసుకొని దేవుని ఆరాధించడానికి ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం నుంచి 146వ అధ్యాయం, కీర్తనలు 146. దీంట్లో మనకి 10 వచనాలు ఉన్నాయి. తలా ఒక వచనం చదువు, నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. ఫస్ట్ వన్. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా నిరంతరం ఏలును, సియోను నీ దేవుడు తరతములన్నిటిను రాజ్యం చేయును. ఓకే. కీర్తన 146వ అధ్యాయం చూసినట్టయితే మనకి ఇది కూడా దావీదు గారు రచించినట్లుగా ఉంటుంది. సో మనకి దీనికి ముందు అధ్యాయాల్లో దావీదు గారు ఆయన ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. ఎక్కువ అధ్యాయాల్లో కూడా 146 కంటే ముందు దావీదు గారు రాసినటువంటి కీర్తనలో ఎక్కువ ఆయన యొక్క సమస్యల కొరకు దేవుని దగ్గర మొరపెట్టినట్టుగా ఆయన ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఈ 46 నుంచి 150 వరకు ఈ 5 కీర్తనలు ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్టుగా ఉండదు. కేవలం ఆయన దేవుణ్ణి స్తుతించినట్లుగా, దేవుణ్ణి ఆరాధించినట్టుగా ఇక్కడ మనకి రాయబడి ఉంటుంది. తర్వాత యూదులు కీర్తనల గ్రంథాలన్నింటినీ స్తుతులు అని పిలిచేవాళ్ళు. మనకి 150 ఉన్నాయి కీర్తనల గ్రంథాలు. ఓకే, 150 అధ్యాయాలు ఉన్నాయి. సో వాటిని యూదులు ఏమనేవాళ్ళంటే వాటిని కీర్తనల గ్రంథం మొత్తాన్ని కలిపి వాళ్ళు స్తుతులుగా భావించేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ కీర్తన గ్రంథం అర్థం చేసుకోవాలంటే దావీదు గారు రాసిన విషయాలు మనకి ఈజీగా అర్థం కావాలంటే దీనికంటే ముందు మనకి పాత నిబంధనలో దావీదు గారి గురించి ఎక్కడైతే మనకి ఉందో అక్కడ చదివితే మనకి ఈజీగా అర్థమైంది. సో దావీదు గారు తన అనుభవాన్ని, తన జీవిత యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ కీర్తనలో రాయడం జరిగింది. మనకి అది అర్థం కావాలంటే ముందు మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి సమూయేలు గ్రంథం 1 సమూయేలు 2 సమూయేల్లో దావీదు గారి గురించి అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. అక్కడ జరిగిన విషయాలన్నింటినీ, ఎక్స్పీరియన్స్ అన్నిటిని ఆయన ఈ కీర్తనలో ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ లేదా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ రాసిన విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సో రీసెంట్గా నేను 1వ సమూయేలు గ్రంథం నేను మార్నింగ్ చదువుతా ఉన్న బైబిల్ ధ్యానంలో
ఆ తర్వాత నేను ఈ వర్షిప్ కోసం చాలా ప్రార్థన చేసి కొంచెం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని చదివిన తర్వాత నాకేమర్థమైందంటే 146 కీర్తనలో, అంటే ఈ కీర్తన మొత్తం దావీదు గారు రాసిన మొత్తం అర్థం కావాలంటే మనకి ఫస్ట్ సమూయేలు, సెకండ్ సమూయేల్లో దావీదు గురించి ఎక్కడైతే రాయబడి ఉందో ఆ విషయాలు మనకి ఐడియా ఉంటే అది ఈ కీర్తన ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం చాలాసార్లు వినే ఉంటాం కాబట్టి మీకు అంత ప్రాబ్లం లేదు. రైట్. సో దావీదు గారు 1వ సమూయేలు గ్రంథం మొత్తం చూసినట్టయితే, సో ఫస్ట్ దావీదు గొర్రెల కాపరిగా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు దావీదు గారి యొక్క తండ్రి పిలిచి వాళ్ళ అన్న వాళ్ళందరూ సైన్యంలో యుద్ధంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పిలిచి ఏమంటే, మీ అన్న వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, ఆ సైన్యంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఈ ఆహారం తీసుకెళ్ళమని పంపించడం జరిగింది. ఆయన ఓన్లీ గొర్రెల కాపరి. అప్పుడు ఆహారం ఇవ్వడానికి వాళ్ళ అన్న వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళిండు. అప్పుడు ఆ యుద్ధంకి రెడీగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అలాగే ఫిలిస్తీయులు యుద్ధానికి రెడీగా ఉన్నప్పుడు గొలియాతు అంటే వాళ్ళని చాలా రోజుల నుంచి వాళ్ళతో సవాల్ చేస్తూ ఉంటాడు. సో మీరు ఎవరైతే మీరందరూ అవసరం లేదు, ఒక్కరు వస్తే చాలు నాతో యుద్ధం చేయడానికి, నన్ను ఒక్కరిని ఓడిస్తే మా ఫిలిస్తీన్లందరినీ ఓడించినట్టు అని గొలియాతు సవాల్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది భయపడి ఎవరు ముందుకెళ్తలేదు అనమాట. అప్పుడు దావీదు ఆ టైంలో అక్కడికి వచ్చిండు వాళ్ళకి అన్న వాళ్ళకి ఆహారం తీసుకొని. అప్పుడు దావీదు కొంతమందిని పిలిచి అడుగుతాడు, ఏం జరిగిందంటే ఇలా గొలియాతు ఇలా సవాల్ చేస్తుండు, కొన్ని రోజుల నుంచి ఎవరు కూడా సాహసం చేయట్లే ఆయన ముందుకు పోవడానికని అడిగినప్పుడు దావీదు నేను వెళ్తా అని చెప్తారు అనమాట. అప్పుడు ఆ విషయం రాజుగారికి సౌలు గారు చెప్పినప్పుడు ఆయన అంటాడు, నువ్వు చాలా చిన్నవాడివి, వాళ్ళ అన్న వాళ్ళు కూడా బెదిరిస్తారు, అరే నీకేం పని లేదు, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకోపోరా బాబు అని చెప్తారు వాళ్ళు. అయితే నేను చేయగలుగుతా. దావీదు గారు రాస్తూ ఏం చెప్తారంటే, నేను గొర్రెలు కాసేటప్పుడు సింహాన్ని చంపేసిన అని తెలుసా అని చెప్పినప్పుడు, ఓకే అంత బలవంతుడు కాబట్టి నువ్వు చేయగలవని అప్పుడు సౌలు పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పుడు దావీదు గొలియాతుని చంపడం మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే దావీదు గారు గొలియాతుని చంపిండో అప్పటి నుంచి సౌలుకి వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు దావీదు గారికి 10,000 కొలది, సౌలు గారికి 1,000 కొలది స్తోత్రాలు లేదా స్తుతులు అని చెప్తారు, లేకపోతే హతం చేసి అని చెప్తారు అన్నమాట. సో దావీదు 10,000 మందిని హతం చేసాను, సౌలు 1,000 కొలది హతం చేసి అని చెప్పినప్పుడు అప్పుడు దావీదుకి సౌలు గారికి అప్పటి నుంచి దావీదు పట్ల కోపం వస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడు ఫస్ట్ సౌలు రాజుగా ఉన్నాడు, ఆ తర్వాత నెక్స్ట్ సౌలు కంటే దావీదుకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ యుద్ధంలో ఆయన బలశూరుడు కాబట్టి ఎప్పటికైనా ఆయన యుద్ధం చేసి చాలామంది జయిస్తాడు కాబట్టి ప్రజలందరూ ఆయన వైపు ఉండే అవకాశం ఉంది కాబట్టి రాజుగారికి అప్పుడు భయమైందిగా. సో నా తర్వాత నెక్స్ట్ కింగ్ దావీదు కాబోతున్నాడని ఆయనకు అర్థమయ్యి అప్పటి నుంచి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనకి సమూయేలు గ్రంథం మొత్తంలో అదే ఉంటుంది. ఇక అన్ని అధ్యాయాలు మనం చూసినట్టయితే సౌలు దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అప్పుడు గొలియాతుని చంపిన తర్వాత సౌలు తన ఆస్థానంలోకి దావీదు గారిని తీసుకుంటాడు. ఆయన కూడా అక్కడ దాంట్లో ఆస్థానంలో పనిచేస్తూ ఉంటాడు ఆయన. అయితే కొన్నిసార్లు డైరెక్ట్గా చంపడానికే ప్రయత్నం చేస్తాడు. ఇక ఒకసారి 2-3 సార్లు డైరెక్ట్గా ఈట విస్తుతాడు ఆయన ముందు నుంచి ఆ ఆస్థానంలో ఉన్నప్పుడు, సభలో ఉన్నప్పుడు. కానీ అది మిస్ అయ్యింది, పక్కకు పోయింది. అప్పుడు దావీదు భయపడి ఇంక ఎట్లయినా తప్పించుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు సౌలు కొడుకు యోనాతాను ఉండే కదా, ఆయన ఒకసారి దావీదు గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళిద్దరికి కొంచెం ఒకే ఆలోచన, ఒకే డిజైర్స్, వాళ్ళిద్దరికి ఒకే థాట్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవుతారు అన్నమాట. అప్పుడు యోనాతాను దావీదు గురించి వాళ్ళ డాడీతో సౌలు దగ్గరికి వెళ్ళి దావీదుని చంపొద్దని రిక్వెస్ట్ చేస్తాడు ఆయన. అంటే దావీదు ఏం రికమెండ్ చేయమని చెప్పడు కానీ, సో ఆయనకున్న ప్రేమను బట్టి యోనాతానికి దావీదు మీద ఉన్న ప్రేమను బట్టి దావీదు గారిని చంపొద్దని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఆయన ఒప్పుకోడు దానికి. సో అప్పుడు ఇక యోనాతాను దావీదు గారిని పంపించేసి, కొంచెం మా డాడీని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, నువ్వు కొంచెం తప్పించుకుంటే బాగుంటుందని వేరే ప్లేస్కి పంపించి ఆయన మీడియేటర్గా ఉంటాడు. అలా చూస్తా ఉన్నప్పుడు చాలాసార్లు ఇక దావీదు భయపడిపోయి చాలా ప్లేస్కి వెళ్ళి అక్కడ గుహల్లో దాచుకుంటాడు. ఆయన అరణ్యంలో, ఎడారిలో, అరణ్య ప్రాంతాల్లో, కొండలపైన చాలా సార్లు ఆయన అక్కడ ఉంటాడు. ఆ తర్వాత ఇక అవకాశం దొరికినప్పుడల్లా సౌలు గారు ఆయన పోయిన ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. దావీదు ఏ ప్లేస్కి వెళ్ళిండో అక్కడికి ఆయన ఇన్ఫర్మేషన్ వస్తుంది దావీదు ఎక్కడుండో. అప్పుడు సౌలు వెళ్ళి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ఆయన దొరకడు అన్నమాట. సో ఒకరోజు సౌలు గారికి దావీదుని వెతకడానికి వచ్చినప్పుడు గుహ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు సౌలు వెనక నుంచి దావీదు గారే చూస్తాడు ఆయన్ని. చూసిన తర్వాత అప్పుడు దావీదుకి అవకాశం వస్తుంది. ఇక
సౌలుని చంపడానికి. యాక్చువల్గా సౌలు దావీదుని చంపడానికి వచ్చింది ఆ గుహ లోపలికి, కానీ అది చూడలేదు ఆయన. వెనక నుంచి దావీదు గారు చూస్తాడు సౌలు గారిని. చూసినప్పుడు వాళ్ళ పక్కన వ్యక్తి అంటాడు, మీకు అవకాశం వచ్చింది, ఇప్పుడు ఆయన చంపేస్తాయని చెప్తాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, ఆయన దేవునితో అభిషేకించబడింది కాబట్టి రాజుగారు ఆయన చంపడానికి భయపడతారు అన్నమాట. సో చాలాసార్లు అక్కడ రాయబడి ఉంటుంది మనకి, సౌలు దేవుని చేత రాజుగా అభిషేకించబడింది కాబట్టి, ఆయన దేవుని సేవకుడు కాబట్టి నేను చంపానని దావీదు గారు చెప్తూ ఉంటాడు. సో అట్లా చాలాసార్లు ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు సౌలుకి అర్థమైద్ది, ఇక నన్ను చంపకుండా వదిలేసింది కాబట్టి మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. చాలా మన సమూయేలు గ్రంథం ఎండింగ్ వచ్చినప్పటికీ ఆ ఎండింగ్లో మనకి సౌలు యుద్ధంలో చనిపోతాడు. సో సౌలు గారు స్టార్టింగ్లో రాజు అయిన కొన్ని రోజులకే నెక్స్ట్ కింగ్ ఎవరనేది దేవుడు దావీదు గారిని అభిషేకిస్తాడు ఆల్రెడీ. కాకపోతే సౌలు ఉన్నంతకాలం సౌలు తర్వాత రాజు కాబట్టి సౌలు ఉన్నంతకాలం ఆయన కొంచెం తప్పించుకుంటూ భయపడుతూ తిరిగిండు. ఆ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత మనకి 2 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం నుంచే దావీదు గారు రాజుగా ఆయన అభిషేకించబడి ఆయన ముందుకు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 1 సమూయేలు 2 సమూయేలు జరిగిన ఆయన యొక్క అనుభవాన్ని దావీదు గారు ఈ కీర్తనల గ్రంథంలో రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో దీంట్లో మనం ఈ 145 అధ్యాయాల వరకు చాలాసార్లు దావీదు గారు రాసిన చాలా కీర్తన గ్రంథాల్లో ఆయన సౌలు ద్వారా భయపడుతారు అన్నమాట. సో సౌలు దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆయన చాలా భయంతో ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో దావీదు గారు సౌలు చేతులు నన్ను తప్పించమని దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో అలా దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన తోడుగా ఉండి ఆయనకు సహాయంగా ఉండి ఆయన కాపాడిండు కాబట్టి ఈ 146 నుంచి 150 అధ్యాయాల వరకు ఆయన దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ 146లో 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలమంతే నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలమంతే నా దేవుని కీర్తించేదను. అయితే మనకి 146 నుంచి 150 అధ్యాయాల వరకు ప్రతి అధ్యాయంలో కూడా మనకి ఫస్ట్ వర్స్ లాస్ట్ వర్స్ ఏముందంటే యెహోవాను స్తుతించుమని ఉంటుంది అనమాట. 146 అధ్యాయం నుంచి 150 అధ్యాయాల వరకు ప్రతి అధ్యాయంలో 1వ వచనంలో చివరి వచనంలో ఏముంటుందంటే యెహోవాను స్తుతింపుమని ఉందన్నమాట. సో అంటే దావీదు గారు ఆయన వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఆయన ఎంతో కాపాడిండు కాబట్టి, ఆయనకి ఎంతో దేవుడు మేలు చేసింది కాబట్టి దాన్ని బట్టి ఆయన దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏం చెప్తుందంటే నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. సో దేవుడు దావీదు గారికి చాలా భయాలు అన్నీ ఉన్నాయి, అవన్నిటి నుంచి దేవుడు తప్పించింది కాబట్టి వాటిని బట్టి ఆయన ఏం చేస్తూ ఉండంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తుందంటే దావీదు గారు ఆయన ఒక్కడే దేవుని స్తుతించడం కాకుండా అక్కడున్న ప్రజలందరికీ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని స్తుతించడానికి ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్టుగా రాయబడి ఉంటుంది. ఈ 146 అధ్యాయంలో దావీదు ఏం చెప్తున్నంటే ఆయన ఆల్రెడీ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దాంతోపాటు అక్కడున్న ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలు కూడా లేదా యూదులందరూ కూడా దేవుణ్ణి స్తుతించండి దేవుడు చేసిన మేలుని బట్టి అని ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ప్రోత్సహిస్తున్నట్టుగా మనకి ఇక్కడ రాయబడి ఉంది. సో ఆయన ఏం చెప్తున్నంటే నా జీవిత కాలమంతయు నా బ్రతుకు కాలమంతా నేను నా దేవుని కీర్తించేదను. సో మనం ఎప్పుడైతే రక్షణ పొందినామో లేదా దేవుని విశ్వాసం ఉంచినామో ఆ రోజు నుంచి మన విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం ఆరంభించబడింది. సో అప్పుడు మనం దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం మనం ఆరంభించినాం. సో ఆ రోజు నుంచి మనం ఏం చేయాలంటే మన చివరి రోజు వరకు, మనం చనిపోయే దినం వరకు దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. సో దావీదు గారు కూడా ఆయన జీవితం మొత్తంలో, అంటే ఆయన కష్టాలున్నా, ఆయన రాజుగా ఉన్నా, ఆయన ధనవంతుడిగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో భయంలో ఉన్నప్పుడు కూడా దేవుని ఆరాధించిండు, సంతోషం ఉన్నప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తూ ఉంటాం. సో మన జీవితాల్లో కూడా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రతి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆరాధించే వాళ్ళగా ఉండాలని మనం నేర్చుకోవాలి. సో మనం ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు సంఘంగా దేవుణ్ణి ఆరాధిస్తాం. అలాగే మనం వ్యక్తిగతంగా ఎవ్రీడే ప్రతిరోజు మనం ఇంట్లో దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆరాధించే వాళ్ళగా ఉండడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. నేనేమనుకున్నా అంటే చాలాసార్లు మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు లేదా సమస్య వచ్చినప్పుడు కొంచెం దేవునితో సమయం గడపడము,
లేదా దేవుని ఆరాధించడం, ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం, లేదా చర్చికి వెళ్ళడం, అవన్నీ కొంతమంది కొన్నిసార్లు అది తగ్గిస్తూ ఉంటారు అన్నమాట. సో మనం అంటే పరీక్ష చేసుకున్నట్టయితే మనం రక్షణ పొందింది కానీ ఇంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ పొంది 20 సంవత్సరాలు అయిందనుకోండి. మీరు ఈ 20 సంవత్సరాల్లో మనం ప్రతి సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, దేవుని స్తుతిస్తూ ఉన్నామా, దేవునితో ఆ వ్యక్తిగతమైన సంబంధం, ఆయన పట్ల ప్రేమ మనలో ఏమైనా తగ్గుతుందా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో అలా ఏం జరగలేదు అనుకోండి, మనం దేవునితో సరైన సంబంధం ఉన్నట్లే. అర్థమైందా నాకు నేను చెప్పేది? మనం రక్షణ పొందిన కాంచి ఈ రోజు వరకు మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత హ్యాపీగా ఉన్నా, మనం ఎంత లగ్జరీగా ఉన్నా, అన్ని పరిస్థితుల్లో మనం దేవునితో సమయం గడిపి దేవునితో రిలేషన్లో ఉండి సంఘంతో ఉన్నట్లయితే మనం దేవునితో రైట్ రిలేషన్లో ఉన్నట్టే నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, సో ఆ విధంగా మనం నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడదాం మనం. సో మన జీవితంలో అన్ని సిచ్యువేషన్స్లో మనం దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా, ఆరాధించే వాళ్ళుగా ఉండడం మనం నేర్చుకుంటున్నాం. ఓకే, మూడవ వచనం చూసినట్టయితే, రాజుల చేతనైను నరుల చేతనైను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. సో ఇక్కడ సౌలు గారు ఆయన చాలా కాలం రాజుగా ఉండాలనుకున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ దావీదు రెడీ ఉంది కాబట్టి నేను ఎక్కువ కాలం రాజుగా ఉండాలి, నా రాజ్యం అనుకున్నమాట. సో చాలామంది రాజులు వారి జీవితాల్లో వాళ్ళే శాశ్వతంగా రాజ్యాన్ని పాలించాలని, అధికారం చెలాయించాలని అనుకుర్రు. కానీ ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారంటే, సౌలు చనిపోయింది కాబట్టి నెక్స్ట్ దేవుడు దావీదు గారికి అవకాశం ఇచ్చిండు. అందుకే ఆయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రాజుల చేతనే నరుల చేతనే రక్షణ కలగదు, వారి నమ్ముకొనకడి, వారి ప్రాణము వెడలిపోని, వారు మంటిపాలగదు. సో ప్రతి రాజ్యం కూడా కొంతకాలం తర్వాత అది కూలిపోతుంది. సో ప్రతి రాజు కూడా ఆయన జీవితం కొంతకాలం వరకే దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తాడు అన్నమాట. సో మన జీవితాల్లో దీన్ని అక్కడ ఏముందంటే మనకి నిఘంటువులో, అంటే మనకి శారీరకంగా లేదా అధికారం విషయంలో లోకపరంగా మనం దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, లేదా ఇతరులకు రాజులకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు కొంతకాలం మాత్రమే పరిపాలన చేస్తారు. ఆ తర్వాత దేవుడు వారిని తొలగించి వేరే వారికి అవకాశం ఇస్తున్న దావీదు గారు అర్థం చేసుకుని, ఆయన కూడా దేవుడు రాజుగా అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఆయన దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏముందంటే మనకి రక్షణ అంటే మనం శారీరకంగా దేవుడు దావీదు గారిని కాపాడిండు శత్రు చేతి నుంచి. దాంతోపాటు ఆత్మీయంగా రక్షణ అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలరు. నిత్య జీవితం అనేది దేవుడు మాత్రమే ఇవ్వగలడని అక్కడ మనకి దాంట్లో నిఘంటువులో రాయబడింది అనమాట. సో మనకి ఫిజికల్గా, భౌతికంగా చాలామంది మనకు సహాయం చేయొచ్చు, కానీ ఆత్మరక్షణ అనేది దేవుడు మాత్రం ఇవ్వగలడు. సో మనం చేసిన పాపాలకి మనం చనిపోవడం ద్వారా మనకి నిత్య నరకం రావాలి. దాని నుంచి బయటికి ఇవ్వడానికి, దాని నుంచి మనం బయటికి తీసుకోవడానికి ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనల్ని రక్షించగలడని ఇక్కడ మనకి దాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి దేవుడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి, మనం దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేసిండు. సో అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించి ఆయన్ని ఆరాధించాలి. సో మన జీవితాల్లో మనకంటే చాలామంది మన బంధువులు, మన స్నేహితులు చాలామంది రక్షణ పొందలేదు. సో దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఒకరోజు ఆయన సువార్త మనకు అందించినప్పుడు దానికి మనం రెస్పాండ్ అయ్యి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేసింది. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప ఈ రక్షణ బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. సో ఈ రాజుగారు, ఇక్కడ దావీదు గారు ఎందుకు చెప్పిండంటే, రాజులు ఏం చేస్తారంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి, వాళ్ళు రాజు దగ్గర చాలా డబ్బులు, ఆస్తి ఉంటాయి కాబట్టి, ధనం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి వాళ్ళు దానం చేస్తూ ఉంటారు. ఓకేనా? సో మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొంతమంది పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు కదా. అట్లనే రాజులు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దయాగుణాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఔదార్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క కనికిరాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలకి భౌతికంగా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. అయితే దావీదు గారు ఏం చెప్తుందంటే, రాజు ఎంతగా భౌతికంగా సహాయం చేసినప్పటికీ ఆత్మీయంగా లేదా ఆత్మరక్షణ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మన పాపాలకి క్షమాపణ, నిత్య జీవాన్ని దేవుడు మాత్రం ఇవ్వగల అర్థం చేసుకుని ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో 4వ వచనంలో చూసినట్టయితే, వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటిపాలగు. సో మనకి
ఆదికాండంలో, తర్వాత ప్రసంగిలో కూడా ఉంటుంది. సో నరుడు మంటిపాలగునని ఇక్కడ మనకి రాయబడి ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో. ఒకసారి చదువుతారా మీరు? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఓకే. సో ఇక్కడ దేవుడు నరుని యొక్క నాసికా రంధ్రాల్లో జీవవాయువు ఊదినప్పుడు ప్రాణం వచ్చింది. తర్వాత మన ప్రసంగి గ్రంథంలో మంటి నుంచి వచ్చింది కాబట్టి మంటిలోకి వెళ్తున్న రాయబడి ఉంటుంది మనకి. సో ఈ విధంగా అంటే ప్రతి వ్యక్తి వారి జీవితంలో ఒకరోజు చనిపోతారు కాబట్టి ఆ ఆత్మరక్షణ దేవుడు మాత్రం ఇస్తున్నాడు ఇక్కడ రాయబడింది మనకి. తర్వాత 4వ వచనం చూసినట్టయితే 5లో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. సో దావీదు గారు తన జీవితకాలం అంతట్లో కూడా దేవుని మీద మాత్రమే ఆయన ఆధారపడినట్టుగా, దేవుని దగ్గర మాత్రమే ఆయన ప్రార్థన చేసినట్టుగా, ఆయన మనుషుల వైపు చూడలేదు ఎప్పుడు కూడా. అంటే ఆ రాజు సౌలు గారు చాలాసార్లు చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి అని అడగలేదు, యోనతాన్ని కూడా అడగలేదు ఆయన అసలు. సో ఓన్లీ దావీదు గారు ఎప్పుడు దేవుని మీద ఆధారపడి ఆయన దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు శత్రువు చేతి నుంచి దావీదుని విడిపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అదే చెప్తుండే ఆయన, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. సో యాకోబు కూడా ఆయన వాళ్ళ మామగారి దేశం, వాళ్ళ మామ దగ్గర ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు ఆయన గొర్రెలు కాస్తాడు కదా, 14 సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గర దాసునిగా ఉంటాడు ఆయన. సో అప్పుడు కూడా దేవుడు యాకోబుకి తోడుగా ఉండి యాకోబుని ఆశీర్వదించడానికి మనం చూస్తూ ఉంటాం. సో యాకోబు వాళ్ళ సహోదరుడికి భయపడి అక్కడ నుంచి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామ దగ్గర 7 సంవత్సరాలు ఫస్ట్ సేవ చేస్తారు, గొర్రెలు కాస్తారు. మళ్ళీ తర్వాత 7 years, మొత్తం 14 years వాళ్ళ మామ దగ్గర ఆయన ఉన్నప్పుడు దేవుడు యాకోబుకు తోడుగా ఉండి ఆయనకి సహాయం చేయడం ద్వారా, ఆశీర్వదించడం ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి రావడం జరిగింది. దేవుడు యాకోబుకి ఆస్తి, తర్వాత పిల్లలు, వాటన్నిటిని దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ దావీదు కూడా ఆయన శత్రువు చేతి నుంచి దేవుడు కాపాడి ఆయన్ని రాజుగా నెక్స్ట్ అభిషేకించి, దావీదుని కూడా దేవుడు ఆశీర్వదించి తన రాజ్యాన్ని ఆశీర్వదించి, తర్వాత దావీదు మంచి రాజుగా ఆయన అవ్వడానికి, పరిపాలన చేయడానికి దేవుడు ఆయనకు సహాయం చేసింది. కాబట్టి దేవుడు రాజు దావీదు గారు దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మన జీవితాల్లో కూడా మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు మనకి తోడుగా ఉండి మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఆవిడ చాలామందికి అర్థమవుతూ ఉంటుంది. అంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి, మనతో పనిచేసే వాళ్ళకి, మన బంధువులకి, మన స్నేహితులకి అర్థమవుతుంది అనమాట. మనం ఎప్పుడు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మనం దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మన సమస్యలన్నింటిలో దేవుడు మనకి అద్భుతంగా సహాయం చేస్తున్నప్పుడు అది ఒకసారి కొన్నిసార్లు మనం కూడా అంత నమ్మం, కానీ వేరే వాళ్ళకి అర్థమవుతుంది. సో అది జరిగిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, ఓకే వీళ్ళకి దేవుడు తోడుగా ఉంది కాబట్టి ఇది జరిగిందని వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళే చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే మనము ఎక్స్పెక్ట్ చేయని రీతిగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి అందుని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి. సో దేవుడు మనకు తోడుగా ఉండి, మనకు సహాయుడై ఉండి, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ ఉన్న విధానం బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. నెక్స్ట్ 6వ వచనంలో, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులోని సర్వమును సృజించినవాడు. సో దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. సో భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, సముద్రం, అందులోని సమస్తాన్ని దేవుడు సృజించినట్టుగా మనం దేవుని వాక్యంలో రాయబడింది. సో భూమి మీద ఉన్న సమస్తాన్ని, ఆకాశంలో ఉన్న సమస్తాన్ని కూడా, సముద్రంలో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు తన మాట చొప్పున కలగజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. నెక్స్ట్ 7వ ఎండింగ్లో, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, బాధపరచువాడికి ఆయన న్యాయం తీర్చును. సో దేవుడు తన మాటను ఎప్పుడు కూడా మార్పు చెందనివాడు, ఆయన మాట మారాని దేవుడు అని మనం అర్థం చేసుకుంటాం. సో ఇజ్రాయెల్ ప్రజలు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు అయినా వాళ్ళతో కాపాడి, వాళ్ళకు తోడుగా ఉండి, ఐగుప్తు దాసత్వం నుంచి బయటకు తీసుకొచ్చి 40 years వాళ్ళకి తోడుగా ఉండి, వాళ్ళకి కావలసినవన్నీ దేవుడు ప్రొవైడ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు వాగ్దానం చేసిన వాళ్ళకి ఐగుప్తు నుంచి వాళ్ళ యొక్క కానాన్ దేశానికి తీసుకెళ్తాను మోషేతో దేవుడు చెప్పినప్పుడు, మోషే 40 years వాళ్ళకి ఆయన నాయకుడిగా ఉండి నడిపించడం జరిగింది. చాలాసార్లు వాళ్ళు అవిధేయినప్పుడు
వాళ్ళు దేవునికి విరోధంగా జీవించినప్పటికీ దేవుడు ఆయన ఇచ్చిన మాట మాత్రం నెరవేర్చడానికి ఇష్టపడి ఆయన మాట మార్పు లేకుండా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి వారిని కానాన్ దేశానికి నడిపించడం మనం చూస్తూ ఉంటాం. సో మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన ఇంతవరకు మనకి తోడుగా ఉండి మనకి ఇచ్చిన రక్షణలో మనం కొనసాగడానికి దేవుడు మనకి చేసిన మేలుని బట్టి ఆయన మార్పు లేని వాడని మనం ఆయన్ని ఆరాధించాలి. ఆ తర్వాత 7 మిడిల్లో ఆకలి కొన్న వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్రను ఆదరించువాడు. సో మనకి 7 నుంచి 10 వరకు అన్నీ ఒకే విషయం మనకు అర్థమైంది. ఇక్కడ 7 మిడిల్లో చూసినట్టయితే ఆయన ఆకలి కొన్న వారికి ఆహారం దయచేయవాడు. సో ఇజ్రాయెల్ ప్రజలు 40 years అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి దేవుడు మన్నానిచ్చి వారిని పోషించేట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారికి కావాల్సిన నీళ్లు బండ నుంచి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మన కొత్త నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు తన శిష్యులకి వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు అలసిపోయినప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో కొత్త నిబంధనలు యేసు ప్రభువారు ఒకసారి 2 రోజులు ఆయన వారికి బోధిస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు వచ్చినప్పుడు వారందరూ ఆకలితో ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారికి 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆశీర్వదించి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు వారి యొక్క ఆత్మీయ అవసరాలతో పాటు వారి యొక్క శారీరక అవసరాలు కూడా తీర్చేవాడిగా దేవుడు వారిని పోషించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో 5 రొట్టెలు 2 చేపలు వారు 5,000 మందికి దేవుడు దాన్ని ఆశీర్వదించి వాళ్ళందరికీ సమృద్ధిగా ఆహారం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు మనల్ని కూడా మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మనకు సహాయం చేసేవాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో దేవుడు తన కనికరాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలకు అరణ్యంలో వారిని పోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళు చాలాసార్లు వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు కోపంతో వాళ్ళని దూరం పెట్టవచ్చు, కానీ దేవుడు తన కనికరాన్ని చూపించి వారికి ఆహారాన్ని మన్నాని ఇవ్వడం జరిగింది. తర్వాత మనం 8లో బంధింపబడిన వారిని విడుదల చేయును, గుడ్డివారి కన్నులు ఆయన తెరవజేయును. సో ఇక్కడ దేవుడు ఫిజికల్గా చాలామంది గుడ్డి వాళ్ళని స్వస్థపరిచేట్టుగా మనం చూస్తూ ఉంటే కొత్త నిబంధనలో దాంట్లో మనం చూసినట్టయితే ఒకసారి మత్తయి సువార్త 9:30 చదువుతారు ఎవరైనా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం చదవండి. అప్పుడు యేసు 29 కూడా చదవండి. ఓకే అమ్మ. ఓకే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 28 నుంచి 30 దాకా ఉంది మనకి ఈ విషయాలు. సో 28 నుంచి 30 వరకు చదివితే మనకి ఇక్కడ 2 గుడ్డి వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరూ యేసుప్రభువు దగ్గరికి వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని ఆయనతో వేడుకున్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు దేవుని ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభువు వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు నమ్ముతున్నారని అడిగినప్పుడు వాళ్ళు నమ్ముతున్నారని చెప్పినప్పుడు ఆయన వాళ్ళని ముట్టి వాళ్ళ కన్నులు బాగా చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. సో 2 గుడ్డి వాళ్ళు యేసుప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నమ్మడం ద్వారా దేవుడు వారికి కన్నులు తెరవబడి వారికి చూపునిచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది శారీరకంగా దేవుడు 2 గుడ్డి వారిని బాగు చేసినట్టు చాలా ఉన్నాయి బైబిల్లో మనకి ఇలాంటి వచనాలు. సో చాలామందిని దేవుడు బాగు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. సో మన జీవితాల్లో కూడా మనం శారీరకంగా మంచిగా ఉన్నాం, దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మనకు కూడా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంటే మెడిసిన్ కూడా తప్పలేదు. ఈ మధ్య ఒక ఆయన నాతో ఏమండంటే, సార్ కొంచెం ఫీవర్ కోల్డ్ ఉంది అంటే మరి ట్యాబ్లెట్ వేసుకోపోయే సార్ అడిగితే ఆయన ఏమండంటే, సార్ నేను 5 సంవత్సరాలు అయింది ట్యాబ్లెట్ వేసుకోక, నేను ట్యాబ్లెట్ వేసుకోనని చెప్పిండు అన్నమాట. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ ఉదయం సార్ ఈరోజు పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకున్నాను సార్ అని చెప్పిండు. ఎందుకు సార్ అంటే, ఒక పన్ను పుచ్చిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్ ఇచ్చిన దానికి రూట్ కెనాల్ చేయాలని చెప్పిండు అన్నమాట. అంటే ఆయన ఏమనుకున్నంటే, నేను అసలు ట్యాబ్లెట్ వాడను,
నేను చాలా హెల్తీగా ఉంటాను, నేను చాలా రోజు మార్నింగ్ లేచి యోగా చేస్తాను కాబట్టి నేను చాలా హెల్తీగా ఉంటాను, నేను ట్యాబ్లెట్ వాడినా డిసైడ్ అయ్యండి ఆయన. 5 years వాడలేదంట, జ్వరం వచ్చినా వాడంట, యోగా చేస్తే పోయిద్దంట. ఓకే, 3 రోజుల తర్వాత ఏమైందంటే ఆ పండు పుచ్చిపోవడం ద్వారా కంపల్సరీ ట్యాబ్లెట్ వాడాల్సి వచ్చిందన్నమాట. అంటే దేవుడు మన జీవితాల్లో మనకు కూడా అనారోగ్యం వచ్చినా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఫిజికల్గా మనకి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. సో దేవుడు ఆరోగ్యం ఇవ్వకుండా మనం ఉండలేము. సో మనం ఎంత బలవంతులైనా, మనం ఎంత బలమైన ఆహారం, ఎంత ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా అది వస్తూనే ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో దేవుడు, మనం ఒకప్పుడు దేవునికి దూరంగా పాపంలో లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ఆత్మీయ నేత్రాలను తెరిచి ఆయన ఏంది విశ్వాసం ఉంచడానికి దేవుడు మనల్ని ఆత్మీయంగా స్వస్థపరిచింది. కాబట్టి అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి. సో మనం దేవునికి దూరస్తులుగా ఉండి దేవుణ్ణి నమ్మని స్థితిలో, దేవుని విశ్వాసం లేకుండా దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన సువార్తను మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ వాక్యాన్ని వినడం ద్వారా దేవుడు మన ఆత్మీయ హృదయాన్ని, ఆత్మీయ నేత్రాలు తెరవడం ద్వారా మనకి వెలుగు కలిగి మనం దేవుణ్ణి విశ్వసించినాం. సో కాబట్టి మన దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాం. నేను కూడా 17 years వరకు ప్రభువుని నమ్ముకోలేదు. మేము హిందూ బ్యాక్గ్రౌండు, సో గుడికి వెళ్ళేది, పూజలు చేసేది, అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ జీవితం అంటే చాలా భయం వేస్తుండేది. అప్పుడు 10th class అప్పుడు నేను చదువుకుంటున్న ఉద్యోగం వచ్చిద్దా రాదా నాకు అని చాలా భయపడుతూ ఉండేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక యూత్ మీటింగ్కి వెళ్ళి అక్కడ సువార్త విని యేసుప్రభు వారు నా పాపాల కోసం చనిపోయి అర్థం చేసుకుని ఆ రోజు నేను ప్రభువుని నమ్ముకున్నా. అంటే ఆ 17 years నా జీవితంలో దేవునికి దూరంగా ఉండి దేవుడిని విశ్వసించకుండా ఉన్నప్పుడు దేవుడు నా జీవితానికి తన సువార్త అందించి దానికి రెస్పాండ్ అయ్యి దేవుడిని నమ్మడానికి ప్రభు సహాయం చేసిండు. కాబట్టి ఆ రోజు నుంచి ఒక 20 years అయింది. ఇప్పుడు 2006 నేను ప్రభువుని నమ్ముకున్నా. ఈ 20 years కూడా దేవుడిని వెంబడించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. నెక్స్ట్ మనం లాస్ట్ వన్ చూద్దాం. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, దానికి ముందు యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, పరదేశులను కాపాడువాడు. ఇక్కడ దావీదు గారు ఎందుకు అది చెప్తుండంటే సౌలు ఆయన చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి చాలా భయపడి చాలా కృంగిపోయింది ఆయన. ఇక నా పని అయిపోయింది, చనిపోయినట్లు అనుకున్నాడు. సో దేవుడు కాపాడింది కాబట్టి ఆ యొక్క డిప్రెషన్లో నుంచి దేవుడు దావీదు గారిని బయటికి తీసుకొచ్చిండు. సో అందుని బట్టి ఆయన దేవుడిని అక్కడ స్తుతించడం మనం చూస్తాం. నేను సమయల గ్రంథం చదువుతున్న నాకు డౌట్ ఏమొచ్చిందంటే, దావీదు చాలా ధైర్యవంతుడు కదా, గొలియాతుని అంత డేరుగా చంపిండు, కానీ సౌలు గారికి భయపడి ఎందుకు పారిపోయింది చాలాసార్లు అనిపిస్తూ ఉంది. అమ్మా, దేవుడిని అభిషేకించి చంపడానికి అంటే అట్లా చనిపోతానని భయపడిండు అంతే, రాజుకు భయపడి కాదు, కానీ చంపేస్తాను ఆయన చనిపోతాడని భయపడి చాలా దూరంగా పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు దాని నుంచి తప్పించింది కాబట్టి ఆయన దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. సో ఆయన దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా జీవించినట్టుగా మనకు ఉంటుంది. ఫస్ట్ సమయంలో దావీదు గారు సౌలు దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఆయన చాలా సుబుద్ధి గలవాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నమ్మకంగా ఉండడమే ఇక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. సో దావీదు గారు సౌలు దగ్గర ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఆయన చాలా నమ్మకంగా ఉంటాడు అన్నమాట, చాలా సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు సౌలు గారే దావీదు భయపడతారు ఒకరోజు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ని బట్టి భయపడిపోతారు అన్నమాట. అందుకే దేవుడు ఆయన్ని కాపాడి ఆయన్ని ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం కూడా దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సో మనం ఇంతవరకు దేవుడు మనల్ని ప్రేమిస్తుంది కాబట్టి మనం ఆయన్ని వెంబడించగలుగుతూ ఉన్నాం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. సో దావీదు చాలా సౌలుకి భయపడి వేరే కొంచెం దూరంగా పారిపోయి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుడు దావీదుని కాపాడినట్టుగా చూస్తూ ఉంటాం. ఒకసారి ఒక రాజు ఏమంటాడంటే, దావీదు గొలియాతుని చంపింది తెలుసు వాళ్ళందరికీ, ఏంది మమ్మల్ని కూడా చంపడానికి వచ్చినామని భయపడతారు, ఆయన మిమ్మల్ని చంపడానికి రాలేదు అని చెప్తే వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తారు ఆయనకు ఉండడానికి. అట్లా వాళ్ళ దగ్గర కొంతకాలం ఉంటాడు అనమాట. సో ఇక్కడ మనకి రూతు గ్రంథం చూసినప్పుడు వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నయోమి రూతు వాళ్ళకి దేవుడు తోడుగా ఉండి వారిని పోషించడానికి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యెహోవా పరదేశులను కాపాడువారు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. సో నయోమి రూతు వాళ్ళందరికీ వాళ్ళు విధవరాండ్రుగా ఉన్నప్పుడు దేవుడే వాళ్ళని పోషించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళ కుటుంబం మంచి కట్టబడి మళ్ళా రూతు మ్యారేజ్ అయ్యి మంచి
కుటుంబంగా వాళ్ళు కట్టబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా దావీదు గారు పరదేశంలో కూడా దేవుడు ఆయన తోడుగా ఉండని అర్థం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తున్నా. సో ఫస్ట్ వర్స్లో ఏముందంటే, దావీదు గారు నా జీవిత కాలం అంతే నేను యెహోవాను స్తుతించేదను. సో మనం కూడా దేవుడు మన జీవిత అంతం వరకు ఆయన్ని వెంబడించే వాళ్ళుగా, ఆయన స్తుతించే వాళ్ళుగా మనం ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఆయన్ని స్తుతించడానికి ఇష్టపడాలి. ఆ విధంగా మనం నేర్చుకుందాం. తర్వాత ఆయన రాజుల వైపు నరుల వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్టుగా, ఆయన దేవుని మాత్రమే నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. సో మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసినప్పుడు అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. యాకోబుకు దేవుడు సహాయుడై ఉన్నాడు కాబట్టి ఆయన పరదేశంలో కూడా ధైర్యంగా జీవించగలిగిండు. అలాగే దేవుడు సృష్టికర్త అయినవాడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన సహాయం చేసేవాడు, ఆకలిగా ఉన్న వారికి ఆహారము, గుడ్డివారి కన్నులు తెరిచినవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. సో మన ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవునికి దూరం అవ్వడానికి, దేవుడిని కొంచెం ప్రేమించడం తగ్గిపోతూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు మనల్ని మరలా ఎంకరేజ్ చేస్తూ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. సో అందుని బట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం, ప్రభుని ఆరాధించుకుందాం. ఆనందంగా పాట సంఖ్య 243వ పాట. పాట సంఖ్య 243. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి బాయ్స్. ఆ డోర్ వేసేసేయండి, బ్యాక్ నుంచి వెళ్ళండి, డోర్ తీయకండి, డిస్టర్బెన్స్. క్లోజ్ ద డోర్. పాట సంఖ్య 243, పాత వాటిలో 241, ఆనందముగా యెహోవాని. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యత ఎంతయో సవ్యంబుగా ఈ భూమియందు. వివరింతునే నీదు విశ్వాస్యత ఎంతయో సవ్యంబుగా ఈ భూమియందు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల కీర్తించెదన్. ఆనందముగా సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందునా
ఆహా ఏమందు నీ విశ్వాసత ఇహమందునా ఏ మేలు కొదువయుండదు ఆహా ఏమందు నీ విశ్వాస్యత ఆనందముగా యెహోవాని రూపాలన్నీ అన్ని కాలములలో కీర్తించెదను ఆనందముగా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినను ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెన ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపిన కన్నా తండ్రి నిన్ను కొనియాడెన